హాయ్ అండి. రీసెంట్ టైమ్స్‌లో నేను కొన్ని చేంజెస్ అయితే చేశాను నా లైఫ్ స్టైల్‌లో. అందులో ఫస్ట్ చేంజ్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ హాట్ వాటర్ విత్ లెమన్ కానీ, లేకపోతే ఇలా జీరా వాటర్ ఇలా కొన్ని డిటాక్సెస్ ఉన్నాయి నా దగ్గర మార్నింగ్ క్లెన్జింగ్‌కి అండ్ మంచి రిఫ్రెష్‌మెంట్‌కి. సో, అందులో ఒకటి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ అయితే ప్యాన్‌లో ఒక 1 ½ గ్లాస్ వాటర్ ఏసుకోండి. దాంట్లోకి ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. అయితే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను దీన్ని లైక్ లంచ్‌కి ముందు కూడా తాగుతాను. ఒక్కోసారి లంచ్‌కి ముందు తాగడం నాకు అవ్వలేదనుకోండి, నా రొటీన్‌లో పిల్లలతో అది అవ్వదు. సో, అలాంటప్పుడు ఏంటంటే 3:00 ఆ టైంకి మళ్ళీ ఒకసారి తాగుతానమాట. సో, ఇలా తాగడం వల్ల మార్నింగ్ మనకి స్టమక్ క్లెన్జింగ్ కానీ, మంచి రిఫ్రెష్‌మెంట్, హాట్ వాటర్‌తో పాటు ఇలా ధనియాలు, జీలకర్ర వడగట్టుకోకుండా చక్కగా లాస్ట్‌లో పిప్పి కూడా నమిలేసారనుకోండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. జీలకర్ర, ధనియాలు షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, బీపీ ఉన్న వాళ్ళకి అందరూ కూడా మంచిది ఇది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే ఎవ్వరికీ ఏమి ఉండదు. వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ అవుతది. సో, రీసెంట్ టైమ్స్‌లో నేను కొన్ని ఫ్యూ కేజీస్ అయితే తగ్గాను. సో, వాటిల్లో ఇదొకటి మాట బాగా హెల్ప్ అయింది నాకు వెయిట్ లాస్‌కి. ఇలా నా దగ్గర వెయిట్ లాస్‌కి కూడా ఈ మధ్యన చాలా ఎక్కువే చేశాను. చాలా ఎక్కువ కేజీస్ కూడా వెయిట్ లాస్ అయ్యాను. దానికోసమే నేను యూట్యూబ్‌ని అన్నిటిని పక్కన పెట్టి ఓన్లీ నా పిల్లలు, నా బిజినెస్ అండ్ నా ఫుడ్, నా లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం అని నా కోసం నేను టైం తీసుకున్నాను. సో, ఇలా మన కోసం మనం కొన్ని కొన్ని చేంజెస్ లైఫ్‌లో చేసుకుంటే రొటీన్‌లో మనకి చాలా హెల్ప్ అవుతుంది. నేను చేసిన కొన్ని చేంజెస్ నాకు వెయిట్ లాస్‌తో పాటుగా కొంచెం ఎనర్జీ లెవెల్స్‌ని పెంచినియి. అలాగే ఫోకస్ పెంచింది అండ్ రిఫ్రెష్‌మెంట్ అనేది ఇచ్చింది. సో, ఇలా మార్నింగ్ రోజుకొక టీ తాగుతానండి. రోజు ఇదే తాగుతానని చెప్పను. బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మాట ఇది. ఒకరోజు జింజర్ తాగుతాను. ఒకరోజు హనీ విత్ లూక్వార్మ్ వాటర్ తాగుతాను. అలా చాలా చాలా ఉన్నాయి నా దగ్గర. డిటాక్సెస్ చాలా ట్రై చేశాను ఈ ఫ్యూ మంత్స్‌లో అండ్ నేను చాలా కిలోస్ కూడా తగ్గాను. వీడియోస్‌లో మీరు నోటీస్ చేస్తున్నారో లేదో తెలీదు. నోటీస్ చేస్తే కనుక కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మంచి ఎనర్జీ బూస్ట్ కింద ఉంటుంది. అలా అని తినడం మానేయలేదు. ఈరోజు ఫిష్ కర్రీ వండుతున్నాను. నాతో పాటు కిచెన్‌లో ఎంటర్‌టైన్ చేయడానికి ఐషు కూడా ఉంది. వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అయితే లైట్ కోల్డ్ ఉంది కానీ ఆ రోజు అయితే ఫుల్ ఎనర్జీగానే ఉన్నాను. అండ్ ఈరోజు కిచెన్లో నేను చేసే చేప పులుసుతో పాటు మన 1980s విలేజ్ ఫుడ్స్లో మనం చేసే నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నింటి గురించి కూడా మాట్లాడుకుందామండి. సో, వీడియో అయితే ఎండ్ దాకా చూడండి. దీని కంటిన్యూషన్ వ్లాగ్ కూడా ఉంటుంది. పికిల్స్ డీటెయిల్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. ఈ వ్లాగ్లో అయితే ప్రిపరేషన్ కూడా కొంచెం చూపిస్తాను నేను మీకు. సో ఇప్పుడు వీళ్ళిద్దరే పర్యవేక్షణలో నేను ఈరోజు చేపల కూర వండబోతున్నాను అనమాట. వీటికి అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను. అండ్ నా వీడియోగ్రాఫర్ వచ్చేప్పటికి ఈ రోజు విజయలక్ష్మి గారు, కొరియోగ్రాఫర్ వచ్చేప్పటికి ఐశ్వర్య గారు. రెడీ ఇద్దరు? రెడీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగున్నాను కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. వెజ్ కర్రీస్ వండేప్పటికి టైం అయింది. ఇప్పుడు నాన్ వెజ్ మాట. ఈరోజు చేపల కూర మంది స్పెషల్ మామిడికాయ వేసి వండుతున్నాను. చాలా బాగుంటుంది. క్విక్గా రెసిపీ చూసేసేయండి. తర్వాత ఖాళీగా కూర్చొని మాట్లాడుకుందాం మనం. సో మొత్తం అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మసాలా పట్టాలి. ఫస్ట్ ఉల్లిపాయ, వేసేనా ఐషు? అన్ని వేసేనా? అవునా? అవునా, ఉంచొద్దా మరి? అయ్యో. ఉల్లిపాయ, జీలకర్ర, నెక్స్ట్ ఏంటివి? వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయలు వేయాలి. అండ్ మళ్ళీ కొన్ని ఉల్లిపాయలు అన్నమాట. అంటే వెల్లుల్లి బాగా నలగాలి కదా, సో అందుకు. అండ్ ధనియాలు కూడా వేసుకోవాలి. అండ్ నీసు వాసన రాకుండా 2 లవంగాలు వేస్తున్నాను. ఒకటి కింద పడిపోయింది మా అమ్మాయి హడావుడికి. చాలా ముందని చూపించమ్మా. ఇప్పుడు ఇదంతా ఈ మిశ్రమాన్ని మనం మంచి పేస్ట్ కింద పట్టేసుకోవాలి. నేను మిక్సీ పట్టడం వచ్చా? ఎలా పడతారు? ఇలా అంటే మిక్సీ అయిపోద్దా? నేను చేస్తాను. సో ఫస్ట్ పేస్ట్ అయితే మనం పట్టేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి చీరికలు వేసుకోవాలి. నేను ఈరోజు 2 చేపల పులుసు పెట్టబోతున్నా, అంటే 2 దాకలతో పెట్టబోతున్నా అనమాట. సో అందుకని సెపరేట్ గా పచ్చిమిరపకాయలు. ఏమి
ఇది కార్తీక్ చేప, ఇది ఐస్ చేప. వాటికి పేరు లేవు. లేక ఒకసారి గైడ్ తీసుకుంటాను నేను. నువ్వు చైర్ ఇక్కడ వేసుకో, ఇక్కడ వేసుకో, ఇక్కడ నుంచి చూడు, దూరంగా ఉండు, అక్కడ వేసుకుని చూడు. నువ్వు వీడియో చూడక్కర్లేదు. అర్థం కాలేదు. అక్కడ నుంచి చూడు వీడియో, ఇక్కడ నుంచి కనపడదు దేశు. సో మొత్తానికి ఇప్పుడైతే మూకిడిలో ఆయిల్ వేసామో, పచ్చిమిర్చి వేసామో, వేగుతున్నాయి. అండ్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాను అనమాట. నేను ఇప్పుడు ఒక దాంట్లోకి పేస్ట్ పట్టాను, ఇంకో దాంట్లోకి పేస్ట్ పట్టాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు పులుసులో ముక్కల కింద తగిలితే కూడా బాగుంటుంది. అంతా పేస్ట్ కొట్టేసిన అంత బాగోదు అనిపిస్తుంది నాకు. సో ఫస్ట్ ఒక దాంట్లోకి పేస్ట్ వేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇంకొక ముక్కల్లో కూడా మనం ఉల్లిపాయ సేమ్ మసాలా సేమ్ పేస్ట్ పట్టేసుకుందాము. సో ఇప్పుడు రెండిట్లో కూడా మనం ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాము చేపల పులుసుకి. ఇప్పుడు పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. సాల్ట్, పసుపు, సో ఆనియన్ కూడా ఇందులోది ముందు ఈ గిన్నెలో కొంచెం వేగిపోయింది అనమాట. ఇంకా అది వేగుతుంది, లేట్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఆనియన్ కూడా పచ్చివాసన పోతున్న టైంలోనే మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను. సో మామిడికాయ కూడా బాగా కుక్ అవుతుంది. మాక్సిమం ఇది మామిడికాయ పులుపు మీద వెళ్తే, చింతపండు మనం మ్యాండేటరీగా కొంచెం పులుసు వేసుకుంటాము. మామిడికాయ చేపల పులుసు చాలా బాగుంటుంది అనమాట. సో మామిడికాయ ముక్కలు వేసుకొని కూడా బాగా మిక్స్ చేసేసుకుంటే లోపల అవి కూడా కుక్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం చేప ముక్కలను కూడా చేప ముక్కలను కూడా ఇలాగా ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టేసుకున్నాము. బెండకాయలు కూడా ఇలాగా కట్ చేసేసుకుని మధ్యలో చిన్న చిన్న చాక్తో చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే పులుసు అంతా కూడా వీటికి బాగా బెండకాయలకు పట్టి చాలా బాగుంటుంది పులుసు కూడా. అండ్ చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను రెండిట్లోకి. అండ్ ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ వేసాను కాబట్టి కారం చూసి వేసుకోవాలి. సో మామిడికాయలు వేసాక మగ్గాక కారం వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా గ్రేవీ కింద కలిపేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ కూడా మనకి పైకి తేలుతా ఉంది కదండి. ఈ టైంలో ముందు చేప ముక్కలను వేసేసుకుంటాను, సో దట్ మనకి పచ్చి వాసన అనేది ఉండదు. కొంతమంది పులుసు పెట్టేశాక కూడా వేసుకుంటారు చేప ముక్కలు, చింతపండు పులుసు అంతా వాటర్ వేసేసాక. నేను ముందే యాడ్ చేసుకుంటాను అనమాట. దానివల్ల ఏంటంటే నాకు చేప ఎక్కడ వాసన అనిపించదు, కొంచెం నీసు వాసన అనేది ఉండదని. ముందు ముక్కలన్నిటిని కూడా మూకిడికి అందంగా పేర్చేసుకోవాలి. కింద మూకిడికి అంటుకోకుండా గ్రేవీ మీద అలా పేర్చుకుని తర్వాత నేను చింతపండు పులుసు యాడ్ చేసుకుంటాను అనమాట. ఒక 5 minutes ఆ వేడికి ఆ ఫిష్ అనేది ఆ రా స్మెల్ పోవడం మొదలవుతుంది. అప్పుడు నేను పులుసు వేసుకుంటాను. మీరు ఎంతమంది తలకాయ అంటే ఇష్టం? వచ్చిందండి వయ్యారి. తలకాయ కాళ్ళు తినేది మీ డాడీ, మటన్ది. మనం చేప తలకాయ తింటాం, మటన్ తలకాయ తిన్నాం మనం. నేను చేప తినేస్తాను, నువ్వు మీ డాడీ మటన్ తినేయండి. ఏ జంతువుని వదలద్దు మనం, ఓకేనా? ఇంకా అవ్వలేదమ్మా చేప కల్లి. పసుపు, ఉప్పు, కారం వేసి బాగా ముక్కల్ని మ్యారినేట్ చేసి పులుసులో వేసుకుంటాం అన్నమాట. మరి ఎలా చేస్తారు కదా? ఎలా చూపించమ్మా?
సో ముక్కలన్నిటిని కూడా ఇలా జాగ్రత్తగా పేస్ట్ చేసుకున్నాము. ఇంకా ఈ సైడ్స్ నుంచి అలా గ్రేవీ ఇలా తీసి కొంచెం ముక్కల మీద అలా స్ప్రెడ్ చేస్తాను అన్నమాట. ఇదో నా తృప్తి. మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే కింద గ్రేవీ ఉంది, పైన ముక్కలు ఉన్నాయి కదా. సో డిస్టర్బ్ అవ్వకుండా, ముక్కలు అది గ్రేవీ అంటుకోకుండా అలాగా. ఇప్పుడు ఒక 2 minutes అలా పెట్టాక మనకి ఫిష్ అనేది రా స్మెల్ వదిలేస్తుంది, లైట్ కుకింగ్ స్టార్ట్ అయిపోద్ది కదా. అప్పుడు మనం చింతపండు పులుసు వాటర్ యాడ్ చేసుకుని దాకే కదుపుకోవాలి మనం, గరిటె పెట్టకుండా. ఇంకొప్పుడే వేసాను కాబట్టి ఇంకా గరిటె పెట్టి ఇలా జస్ట్ గ్రేవీని కొంచెం వీటికి అలా అద్దుతాను అనమాట. ముక్కలు కూడా వేసేసాం కదా. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇలా అక్కడక్కడ అలా బెండకాయ ముక్కలు గార్నిష్ చేసినట్టు అందంగా ఏమంటారు, అందంగా పెట్టాలి, పరచాలి పెట్టాలి. సో బెండకాయ ముక్కల్ని అలా నీట్గా పెట్టేసుకున్నాము. ఇప్పుడు చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకున్నామండి. ఎంతో చింతపండు పులుసు ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే మామిడికాయ వేసాం కదా, మామిడికాయ పులిపే మనకి సరిపోతుంది. కొద్దిగా సో వన్స్ పులుసు వేసుకున్నాక దాకని ఇలాగా కదుపుకోవడం తప్ప గరిటె పెట్టకండి, గరిటె పెడితే ముక్క విడిపోతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఆనియన్ వేగిపోయాక పులుసు వేయకముందే చేప ముక్కలు వేసుకున్నాం కదా, పచ్చివాసన పోతుందని అందుకు. అండ్ ఇంకా కొంచెం కలర్ బట్టే మనకు తెలిసిపోద్ది కారం పడుతుందని. సో కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను, మళ్ళీ సరిపోతుంది. సో పులుసు ఫినిషింగ్ అయితే నేను మీకు చూపించలేకపోయాను అనమాట. చక్కగా ఉప్పు కారం అన్నీ సెట్ అయినాయి, పులుపు అది కూడా. సో నాకు కింద ఆఫీస్లో పని ఉండి కిందకి పైకి పరుగులు తీస్తూనే ఉన్నాను. సో అందుకని క్లియర్గా నేను ఎండింగ్ అయితే చూపించలేకపోయాను. సో కార్తిక్ కూడా నిద్ర లేసాడు కాబట్టి ఫినిషింగ్ టచ్ మా అబ్బాయి ఇచ్చాడు, కొత్తిమీర వేసి. సో చేపల పులుసులో కొత్తిమీర లేకపోతే అస్సలు బాగోదండి నా ఒపీనియన్ అయితే. సో కొత్తిమీర పడితేనే ఆ చేపల పులుసుకి ఫినిషింగ్ మాట. సో చక్కగా గార్నిష్ చేసేసి అలా ఒక 5 నిమిషాలు మూత పెట్టి పులుసు తీసి అన్నంలో వేడిగా కలుపుకొని తింటే ఉంటుంది. అబ్బా ఎంత బాగుంటుందో, చెప్తుంటే నోరూరిపోతుంది. ఈ వీడియో మీకు కార్తీక మాసంలో పోస్ట్ చేస్తానేమో నాకు తెలిసి. సో మీ అందరూ కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. చాలామంది కార్తీక మాసం చేస్తారు, ఇయర్ అయితే నేను చేయట్లేదు కార్తీక మాసం. సో మొత్తానికి నా స్టైల్లో పెట్టే చేపల పులుసు చూపించాను, మామిడికేసి పెడతానండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ ఇంకా చాలా పనులు ఉన్నాయి, మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి నాన్ వెజ్ పికిల్స్ గురించి. ఈరోజు అయితే నాన్ వెజ్ పికిల్స్ పెడుతున్నాము. అండ్ పైన ఏమో చేపల పులుసు. ఈ మధ్యలో కార్తీక్ క్రాంకీనెస్ మాట, నిద్రపోయి లేసాడు. సో కొద్ది క్రాంకీగా ఉన్నాడు, వదలట్లేదు, నన్ను కిందకి వెళ్ళనీయట్లేదు, అలానే వంట చేయనీయట్లేదు. సో మెల్లగా ఆటల్లో పెట్టి అమ్మ కప్ చెప్పి నేను కిందకి వెళ్ళాలన్నమాట. బట్ వీళ్ళు చాలా షార్ప్ ఉంటారు. నేను కొద్దిగా కనపడపోయేసరికి నెతికేసుకుంటున్నాడు అనమాట, అస్సలు వదలట్లేదు నన్ను. సో అందుకే వీడియోస్ కూడా చాలా కష్టం. వీడియో ఎన్నిసార్లు అయితే నేను స్టార్ట్ చేశానో చేపల పులుసు తీద్దాము అని చెప్పి, అన్నిసార్లు బ్రేక్ మాట. లైక్ ఒక్కొక్క క్లిప్పింగ్ తీయడం, ఒకసారి కిందకి రావడం, మళ్ళీ పైకి రావడం, క్లిప్పింగ్ తీయడం. ఎందుకంటే ఫుల్ బిజీ ఉన్నాము. అసలు ఈరోజు నేను ఎందుకు చేపల పులుసు వీడియో తీసానో నాకే తెలియదు. స్టార్ట్ చేసానని చెప్పి ఎండ్ చేశాను. మీకు అసలు వీడియోలో నేను అంత బాగా చెప్పగలిగానా, మీకు అర్థమైందని కూడా నాకు అర్థం కాలేదు. అండ్ నాన్ వెజ్ పికిల్స్ కాబట్టి ఫుల్ నేను డాడీయే కింద ఉంటాము, ఎందుకంటే అందులో గరం మసాలా కానీ మొత్తం అంత ప్రిపరేషన్ అనేది నాది, డాడీది. డాడీ దగ్గరుండి కారం అది ఆడించుకు తీసుకొస్తారు. అండ్ దగ్గరుండి నేనే వేయించడం కానీ అన్ని దగ్గరుండి చూసుకుంటాను అనమాట. సో 10 సార్లు పైకి కిందకి తిరిగాను, ఎప్పుడూ లేనంత ఎగ్జాస్ట్ అయ్యాను ఈరోజు. అన్నిసార్లు పైన వీడియో పెట్టుకుని కింద వీడియో పెట్టుకుని అనవసరంగా ఈరోజు ఫిష్ కర్రీ స్టార్ట్ చేశాను అనిపించింది. బట్ ఈరోజు అందరం కూడా ఫిష్ కర్రీ అన్నమాట, కింద స్టాఫ్కి కూడా అని, అందుకని నేనే చేశాను. సో మొత్తానికి ఇలాగా తయారవుతూ ఉంది మసాలా అవి అన్నీ కూడా మేమే చేసుకుంటామండి. ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి అన్నీ కూడా హోమ్ మేడే, ఫుల్ హోమ్ మేడ్. అండ్ చాలామంది అడుగుతారు నాన్ వెజ్ పచ్చళ్ళు నిల్వ గురించి కానీ, మీరు వాడే ఇంగ్రీడియంట్స్ గురించి కానీ, నాన్ వెజ్ మీట్ ఎక్కడ, ఇది ఏంటి, ఎలా కానీ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా దీన్ని నెక్స్ట్ నేను పోస్ట్ చేసే వీడియో తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా. అందులో చాలా డీటెయిల్గా చెప్పాను. ఇన్ కేస్ ఆ వీడియో ఫస్ట్ పోస్ట్ చేసేస్తే కనుక నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియోది. సో చూసేసేయండి. నేను షెడ్యూల్ ప్రకారం అయితే దీని తర్వాతే పోస్ట్ చేయాలనుకున్నాను, బట్ పొరపాటున అది ఫస్ట్
పోస్ట్ చేయొచ్చు కూడా ఒకసారి నేను అలాగే చేస్తూ ఉంటాను, అందుకని ముందే చెప్తున్నాను. సో మేము యాక్చువల్గా అల్లం వెల్లుల్లి అన్నీ కూడా ప్రిపరేషన్ మాకు ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే అల్లం అంతా ఒక డిస్క్ లేకుండా కడుక్కొని బ్రష్ చేస్తాను, మొత్తం నీట్గా నానబెట్టి ఉంటే మనకి అల్లం వెల్లుల్లిపాయ సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. వెల్లుల్లిపాయలు పాయలన్నీ శుభ్రాలు చేసుకొని మంచి పాయలన్నీ ఏరు పక్కన పెట్టుకోవాలి. అండ్ ప్రాన్స్ మీట్ అన్నీ వచ్చినాయి వెయిట్ చెక్ చేసుకుని, అండ్ ఇలా మేము మొత్తం పీసెస్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనం చెప్పిన కౌంట్ ప్రకారం ఆ వెయిట్కి అన్ని పీసెస్ కింద, ఎందుకంటే ఒకటి పెద్దది మధ్యలో చిన్న చిన్నవి వేసేస్తారు. అలా కాదు, మనం తెప్పించుకునే వాళ్ళు కూడా మంచి క్వాలిటీ అయిన ప్రాన్, ఫ్రెష్ ప్రాన్ తేవాలి అని చెప్పి. అండ్ ఇది క్లీనింగ్ చాలా పెద్ద పని అండి. ప్రాన్ అనేది ఇంచుమించుగా 30 కేజీలు ప్రాన్ అన్నమాట ఈరోజు పెట్టేది మనం. ప్రతిసారి కూడా మనం ప్రాన్ కానీ ఫిష్ కానీ అన్నీ కూడా ఈజీగా ఒక 200 కేజీస్ దాకా పెడతాము వీక్లీ వన్స్ ఈ ప్రోగ్రామ్ మనకి. సో దీని క్లీనింగ్కే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. అల్లం కానీ ప్రాన్ కానీ చికెన్, క్రాబ్, నెత్తళ్ళు, ఇంకా కౌంజపిట్ట, మటను, కీమా అన్నీ కూడా నీట్గా కడిగి ఆరబెట్టినట్టు మొత్తం. అంటే నీరు ఎక్కువ ఉండకూడదు, నీరు ఆరిపోవాలి కడిగాక. పసుపు రాసి తర్వాత క్లీన్గా ఇలా పెట్టి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేయడము. సో ఇదంతా ఒక ప్రాసెస్ కింద జరుగుతుంది. సో దీనికి మాకు 1 డే పడుతుంది మొత్తం పొద్దున్న నుంచి. ఒకళ్ళు కాదండి, నేను మా ఫాదర్ ఓన్లీ క్వాలిటీ దగ్గర చూస్తూ ఉంటాం అన్నమాట. లైక్ మసాలాస్ కానీ ఆయిల్ తెచ్చిపెట్టడం, కారాలు అన్నీ మేము చూస్తే మా స్టాఫ్ కూడా మేము ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటామో అంత రెస్పాన్సిబుల్గా వాళ్ళు కూడా క్లీనింగ్ దగ్గరుండి మేము చేయించుకుంటాం. వాళ్ళు చాలా బాగా చేస్తారు క్లీనింగ్ అది చేసి, దాన్ని ఫ్రై చేసి తీసి. ఇన్ని కేజీలు అంటే చాలా పెద్ద విషయం. పొయ్యి దగ్గర ఆ వేడిలో నుంచుని అంతమంది కష్టపడి చేస్తాం అన్నమాట. అండ్ రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది. మా నాన్ వెజ్ పికిల్స్కి నిజంగా చాలా మంచి ఆదరణ ఉంది. యూఎస్కి అయితే రెగ్యులర్గా మనది ఈజీగా ప్రతి వీక్ ఒక 30-40 కేజీస్ దాకా నాన్ వెజ్ పికిల్స్ మేము చేసిన దాంట్లో సగం నాన్ వెజ్ పికిల్స్ యూఎస్ఏ వెళ్తాయి. సో అండ్ హోల్సేల్ కూడా చాలామంది తీసుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట. వేరే చాలా బ్రాంచెస్లో కాకినాడలో మీరు నాన్ వెజ్ పికిల్స్ కొన్నారంటే అవి మాయే అయి ఉంటాయి, పేర్లు చెప్పలేము కానీ. సో మీకు ఏమైనా ఆర్డర్ కావాలన్నా దీని నుంచి వివరాలు తెలియాలన్నా నెక్స్ట్ వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ వీడియోతో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాము. మీకు కనుక పికిల్స్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక దీన్ని నెక్స్ట్ పోస్ట్ చేసే వీడియో కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి. సో మిస్ అవ్వకుండా చూడాలి అంటే నా ఛానల్లో నేను వీడియో పోస్ట్ చేసినట్టే నోటిఫికేషన్ మీకు రావాలి. ఆ నోటిఫికేషన్ మీకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో ఎలా పోస్ట్ చేసినట్టే మీ దాకా వీడియో వస్తుంది. సో నెక్స్ట్ నాన్ వెజ్ పికిల్స్ గురించి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. చాలా డౌట్స్ ఉంటాయి మీ అందరికీ, పికిల్స్లో ఏం వాడతారో ఏంటి, ఎలా ప్రిజర్వేటివ్స్ ఏంటి అని, వాటి గురించి క్లియర్గా నేను ఆ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ దీనికి ముందు ప్రీవియస్కి 1980s విలేజ్ ఫుడ్స్ గురించి కొన్ని వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి, అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఇన్ఫర్మేషన్ కావాలి అన్న, నేను 1980s విలేజ్ ఫుడ్స్కి రిలేటెడ్గా కొన్ని వీడియోస్ చేశాను మన ఛానల్లో, డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి అవి చూడండి. అలాగే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇస్తున్నాను. ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అడగచ్చు. అండ్ ఎస్ యూఎస్ ప్యాకింగ్ అలాగే షిప్పింగ్ కూడా ఉంటుందండి మన దగ్గర. సో ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నోరూరుస్తున్న ఈ నాన్ వెజ్ పికిల్స్ని ఆర్డర్ చేయడం కూడా మర్చిపోకండి. దీని గురించి నెక్స్ట్ వీడియో కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి. బాయ్.